లో పర్యటన ఉన్నప్పుడు ఆ హడావిడి బాగా జరిగింది. దాని గురించి ఏమన్నా క్లారిటీ ఇస్తారా? లేదంటే భవిష్యత్తులో మనం ఇలాగే వెళ్ళాలా? దీని గురించి క్లారిటీ ఆ విషయాలు అసలు ప్రస్తావించలేదు. ఏంటి అంటే అదొక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? లేదంటే ఆ ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారికి అంటే లేదనుకోవాలా? ఇప్పుడు ఆయన ఆలోచనే గనక లేదా? ఆ ముక్కను అన్నాడు అనుకోండి, ఇక క్యాడర్ రెచ్చిపోయి బిగిన్ చేసేస్తారు టీడీపీ మీదన అటాక్. కాబట్టి మాటలు ఇప్పుడు హ్మ్. ఒక్క ఇష్యూనే ఇంకా రప్చర్ నడుస్తుంది. వర్మ ఇష్యూలో నాగబాబు కామెంటే అవును. తెలుగుదేశం అవును. వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు ఇటు. ఇప్పుడు అవును. సింపుల్ అవును. లాజిక్ ఏంటంటే 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్ట 11 సీట్లకి పరిమితం చేశా. అవును. ఇది ఆయన చెప్పుకొచ్చినటువంటిది. తద్వారా నేను అవును. ఏదైనా తలుచుకుంటే ఎక్కడైనా విధ్వంసం హ్మ్. సృష్టించగలను అని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. అంతే హ్మ్. తప్పించి నేను నిర్మాణాత్మకంగా ఎదిగానని చెప్పట్లా. 21 సీట్లు అదే సాధించడం కదా! అనేది ఎదుగుదల అవుతుందా? 12 ఏళ్ల తర్వాత. హ్మ్. ఇప్పుడు వెరీ హ్మ్. సింపుల్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూడండి. ఆ, ఇక్కడ 2000 వీళ్ళది ఎన్నేళ్ళు 15 ఏళ్ళు అంతే కదా. హ్మ్. ఆవిర్భావ హ్మ్. దినోత్సవం జరుపుకుంది వైసీపీ. అవును. హ్మ్. 15 ఏళ్లలో వాళ్ళు ఏకంగా 63%, 67 సీట్లు కదా అప్పుడు సాధించింది. హ్మ్. ఒకసారి ప్రధాన హ్మ్. ప్రతిపక్ష స్థానం కదా, పార్టీ అవును. పెట్టగానే ఏకంగా ప్రధాన ప్రతిపక్ష స్థానం, రెండోసారి హ్మ్. ఏకంగా ప్రభుత్వం, హ్మ్. మూడోసారి దారుణ పతనం. కానీ 40% హ్మ్. ఓటింగ్ తగ్గల హ్మ్. ఈ రోజు వరకు. హ్మ్. హ్మ్. 15 ఏళ్లలో 40% ఓటింగ్కి తగ్గకుండా 45 ఫస్ట్ ట్రిప్, 51 అవును. సెకండ్ ట్రిప్, వాస్ట్ హ్మ్. సిచ్యుయేషన్లో 40, హ్మ్. అవును. ఎవరితో పొత్తులు అది కూడా లేకుండా. సింగిల్‌గా. ఉమ్. అదే. యెస్. అదే హ్మ్. హ్మ్. ఇక్కడొచ్చేటప్పుడు